హలో ఎవ్రీవన్, నేనైతే చికెన్ బ్రెస్ట్తో కర్రీ చేశాను. సో దీని రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగినాక ఆనియన్స్, నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నా, అలాగే 2 టమాటోస్, దీనిలో వచ్చి స్పైసెస్ చెక్క, లవంగ, జీలకర్ర, ధనియాలు అండ్ అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుని మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గనించాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకుని చికెన్ బ్రెస్ట్ని 1.5 స్పూన్ ఏమో సాల్ట్, 1/2 స్పూన్ ఏమో పసుపు వేసుకుని కుక్ చేసుకున్నాను. ఈ లోపు అయితే కనుక నేను పేస్ట్ చేసేసుకున్నాను. ఈ పేస్ట్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుని ఆ తర్వాత బాయిల్ చేసుకుని కుక్ చేసుకున్న చికెన్ బ్రెస్ట్ని ఇందులో వేసేసి నేనైతే కలిపేసుకుని 1.5 స్పూన్ అయితే కారం వేసి కొంచెం వాటర్ పోసి కలుపుకున్నాను. ఇంకా దీనిలో 1/2 కప్ అయితే నేను పెరుగు అయితే వేసుకున్నాను. దాన్ని కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.